ప్రియమైన బిడ్డలారా, మా పొన్నూరులో ఓ పరిచర్య ప్రారంభిద్దామని ఆశపడ్డాను. దేవుడు అప్పగించాడు. అక్కడ కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక ఇల్లు కొనుక్కున్నారు. ఇల్లు కొనుక్కునేటప్పుడు చెప్పాను వారితో, చాలా జాగ్రత్త అయ్యాను, ప్రార్థన కంటిన్యూగా పెట్టమన్నా. పెడదాం పాస్టర్ గారు అన్నారు. కొన్న రోజు ఓపెనింగ్ మాత్రం వెళ్ళా. ఆ తర్వాత 4 నెలలు 5 నెలలు అయిపోయింది. ఒక్కసారి కూడా పిలవాల. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయనకి లోకానికి బానిస అయిపోయాడు, త్రాగుడుకు బానిస అయిపోయాడు. భయంకరమైన యాక్సిడెంట్ ఎట్లా అయిందో తెలుసా? గమనించండి. నారాకోడూరు దాటేసి చేబురలో ముందుకెళ్తుంటే బస్సు ఎదురుగా వచ్చేసి టాటా వేసి కొడితే బస్సు చుట్టబోయి ముందు అద్దం వెనకాల అద్దాలు మధ్యలో అద్దాలు మొత్తం పగిలిపోయినాయి బస్కి. ఈ వ్యక్తి వాళ్ళ కుమార్తెతో చెప్పాడంటే ఏమని తెలుసా? నాన్న జాగ్రత్త అన్నాడంట. స్పాట్ డెడ్ అయిపోయాడు. ప్రాణము క్షణకాలం అండి. ఒకవేళ అనుకుంటున్నారేమో నేను అది చేయాలి, ఇది చేయాలి, అది సాధించాలి, ఇది సాధించాలి అనుకుంటున్నారేమో. ప్రియమైన బిడ్డలారా, నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేకపోతే ఒకసారి అది ఏమవును? తను ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. హాస్టల్లో ఉన్న తన కుమారుని తీసుకొచ్చాడు. గుంటూరు హాస్టల్లో కూతురు చదువుతుంది, విజయవాడ హాస్టల్లో కుమారుడు చదువుతున్నాడు. హాస్టల్లో ఉన్న కుమారుని తీసుకుని టాటా ఏసీలు సరికేసుకుని వస్తున్నాడు. గమనించండి, భయంకరమైన యాక్సిడెంట్. ఆ యొక్క లారీకి బస్సును విడదీయటానికంట జేసీబీ తీసుకొచ్చి విడదీశారు. దాన్ని అతుకుపోయి ఉన్న దాన్ని జేసీబీ తీసుకొచ్చి విడదీశారు. భూస్థాపన చేయడానికి వెళితే చాలా దుఃఖం అనిపించింది. ఈ రోజుకి స్టిల్ నౌ ఆ చెల్లి బాగా భయంకరంగా ఏడుస్తుంది. వయసుకు వచ్చిన 2 పిల్లలు, 2 ఇంటర్మీడియట్ చదువుతున్నారు. కానీ గమనించండి, మన ప్రాణాలు ఏపాటివి, మన జీవితాలు ఏపాటివి. కాపాడటానికి, నీ ప్రాణాన్ని కాపాడడానికి దేవుడు నేను పిలుస్తున్నప్పుడు, నా యొద్దకు రా అని పిలుస్తున్నప్పుడు, ఇదిగో అక్కడ ఉండొద్దు, అది హానికరమైనది అని నిన్ను పిలుస్తున్నప్పుడు, అయినా సరే నేను అక్కడే ఉంటానంటే దాన్ని ఎవరేం చేయగలరు? గమనించండి. అది నీ నష్టాన్ని కలిగించేది, అది నీ ప్రాణాన్ని హరించేది, అది నేను బాధ కలిగించేది. అక్కడ ఉండొద్దు అని నీతో చెప్తున్నప్పుడు, లేదో నేను అక్కడే ఉంటా అని అంటే ఎవరేం చేయగలరు? మూర్ఖంగా వెళ్ళేవాడినంట మూర్ఖుడి గంటక ముట్టుక వేయాలంట. మూర్ఖుడితో మాట్లాడేటప్పుడు ఏం చేయాలంట? చెప్పండి అమ్మా. ముట్టుకాయ వేసి మాట్లాడాలంట. ఎందుకు? మూర్ఖుడికి ముట్టుకాయ ఎత్తని గుర్తుండిద్ది, లేకపోతే అడ్డం తిరుగుతాడు. మూర్ఖుడు అంటే అర్థం ఏంటి తెలుసా? అడ్డం తిరిగోడు అని అర్థం. అడికి ముట్టుకాయ ఎత్తే ఉండిద్ది, నొప్పి తగిలింది కదా. మూర్ఖుడితో మాట్లాడాడు ముట్టుకాయ వేసి మాట్లాడాలంట, అట్టుండిద్ది. చాలామంది మూర్ఖత్వాన్ని కలిగి ఉంటారు. ఈ మూర్ఖత్వం నుంచి విడిపించబడు. నీ ఒక్కడవే కాదు, నీ ఒక్కదానివే కాదు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు, నేను ఎట్టగా చచ్చిపోతా. మొన్న ఈ మధ్యన ఒక ఆయన అన్నాడు, పాస్ గారు నేను ఎట్టగా చచ్చిపోతానండి అన్నాడు. భార్య ఉందా అన్న? ఉందన్నాడు. తెలుసు నాకు, భార్య ఉందన్న సంగతి తెలుసు, పిల్లలు ఉన్నార సంగతి తెలుసు. పిల్లలు ఉన్నారా అన్న? ఉన్నారుగా 2 అని అన్నాడు. మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళు చూసుకుంటారు. మరి నిన్నుడు కనమన్నాడు అన్న. పిల్లనోడు కనమన్నాడు, పెళ్ళిడు చేసుకోమన్నాడు. వాళ్ళు చూసుకున్నాడు. ఇప్పుడు అసలు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చుగా. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుని పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు, నీడు చూస్తాడు. వాళ్ళదే తండ్రిగా నువ్వు చూడలేనప్పుడు నీకెందుకు ఈ పనిలో బాధ్యత వహించలేనప్పుడు నిన్ను ఎవడు చేయమన్నాడు ఈ పని? బుద్ధిగా మనసు మార్చుకయ్యా, అది కరెక్ట్ కాదని చెప్పేసి గట్టిగా చెప్పా. ఎందుకు ఈ మాట అంటే, ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మన ప్రాణాన్ని కాపాడుకునేవని నువ్వు చేయవలసిన పని, నువ్వు చెప్పవలసిన మాట ఏమిటంటే, ఒకవేళ ఈ రోగంతో ఉండి చనిపోతే ఒకవేళ చేయాలి, ప్రభుత్వానికి బదులుగా ఆయన ప్రాణంను క్రైదనముగా అర్పించాడో నీకు క్షేమాన్ని ఇవ్వటానికి ఆయన బలిగా మార్చబడ్డాడు. ఒకసారి చదవండి బైబిల్ లెక్క గ్రంథంలో, యెషయా గ్రంథం 53:10. అతనిని నలగొట్టుటకు ఎవరికి ఇష్టమైందంట? చదవండి అమ్మా. ఆయన అతనికి వ్యాధి కలుగజేస్తును, అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానం చూస్తున్నా. ఎలా చేస్తాడంట? అపరాధ పరిహారార్థ బలిగా చేస్తాడంట. అందుకని వేదాల్లో ఒక శ్లోకం ఉంది, చెప్పాను లాస్ట్ టైం. సర్వపాప పరిహారత రక్తభూషణ మస్కం తద్ రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగమని. అనగా సర్వమానవాళ్ళందరి నిమిత్తం రక్తం చిందించిన ఆవశ్యకం. రక్తం చింది వచ్చేవాడు పరమాత్ముడై ఉండాలి, పుణ్యదానం చేయాలి, బలియాగం అవ్వాలి.
ఇలా ఉన్నవాడే పరమాత్ముడు అంటాడు. అలాంటి వాడే దేవుడు. పరమాత్ముడు మీనింగ్ దేవుడు అని అర్థం. కనుక ఇక్కడ సర్వమాను వాళ్ళందరి నిమిత్తం తనను తాను బలిగా అర్పించుకున్నాడు. నిన్ను కాపాడడానికి, నీ ప్రాణాన్ని కాపాడడానికి ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. రోజు ఒకవేళ సమస్యలో ఉండి ఎందుక ఈ బ్రతుకు చచ్చిపోదాం అనుకుంటున్నావేమో, చచ్చిపోతే నీ సమస్య పోదు. చచ్చిపోతే నీతో సమస్య పోతుంది అనుకుంటున్నావేమో, నథింగ్, సమస్య పోతో. ప్రతిదిన బిడ్డలారా, నువ్వు పోవటం వల్ల ఆ సమస్య నలుగురు చుట్టుకునేది. గమనించండి, నువ్వు పోతూ పోతూ నలుగురు చుట్టుపోతావు ఆ సమస్యను. ఒకవేళ నీ కుటుంబం అనాథ అయిపోతుంది, నీ బిడ్డలు అనాథలైపోతారు. వాళ్ళు ఎట్టగొట్ట బతికేస్తారు అనుకోండి, వాళ్ళు ఎట్టగొట్ట బతకలేరు. తల్లి లేనిదిగా లోటుగా, తండ్రి లేని లోటుగా వాళ్ళ జీవితాంతం ఆ యొక్క ఇబ్బందికరమైన జీవితాన్ని గడపాల్సింది వాళ్ళు. గమనించండి, బిడ్డలైన లోటుగా ఆ జీవితాంతం ఆ ఇబ్బందికరమైన పరిస్థితి పడాల్సిందే. కొంచెం కష్టం భరించు, భవిష్యత్తు దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, దీవెనకరంగా ఉంచుతాడు. ఆయన మీద నమ్మకం ఉంచి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు గొప్పగా ఉంచుతాడు. ఆయన మీద నమ్మకం ఉంచకపోతేనే నీ జీవితం గందరగోళ పరిస్థితికి మారింది. కనుక దయచేసి గమనించండి, ప్రభువు మీద పరిపూర్ణమైన నమ్మకత్వాన్ని కలిగిన భక్తి నీలో నుంచి బయటికి రావాలి. కనుక యేసు చెప్తున్నాడు ఏమని తెలుసా, మీ ప్రాణమునకు కాపాడడానికి, మీ ప్రాణాలను కాపాడడానికి దేవుడు నన్ను ముందుగా పంపించాడు. మీ ప్రాణాలు కాపాడడానికి. ఈరోజు నువ్వు ఎప్పుడైనా చెప్పగలుగుతున్నావా, మీ ప్రాణాలు కాపాడడానికి నేను ఉపవాసం ఉంటున్నానండి, నీ ఆరోగ్యం కోసం నేను ఉపవాసం ఉంటున్నా. మీ భర్తల మార్పు కోసం ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను చెప్పండమ్మా. నీ రక్త సంబంధుల మార్పు కోసం ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను చెప్పండి. బైబిల్ ట్రైనింగ్లో 2002-2003 సంవత్సరాల్లో 98లో ప్రభువు నన్ను పిలిచినప్పుడు, 2001లో నేను బాప్తిసం తీసుకున్నప్పుడు, అప్పటికి నా రక్త సంబంధంలో నేను రెండోవాడిని. నా మేనత్త ప్రభువు నమ్ముకుంది, ఆ బాప్తిసం తీసుకుని ప్రభువునందు నిద్రించింది. తర్వాత నా రక్త సంబంధంలో నేను మూడోవాడిని, మా అమ్మమ్మ ప్రభువు నమ్ముకుంది. ఆ తర్వాత ఉన్న వాళ్ళందరూ భయంకరమైన జీవితాలు కలిగిన వారు. వాళ్ళ కోసం కడుపు కట్టుకొని సంవత్సరంలో కొన్ని దినాలు ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేసిన తర్వాత నేను 2 సంవత్సరాల బైబిల్ ట్రైనింగ్ ముగించుకుని బయటకు వచ్చే లోపు నా రక్త సంబంధంలో 75% మంది బాప్తిసాలు పొందడం ప్రారంభించారు. 75% మంది బాప్తిసాలు పొందడం ప్రారంభించారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నా కడుపు కట్టుకుని చేసిన ఉపవాస ప్రార్థన వ్యర్థం కాల. ప్రతిదిన బిడ్డలారా, చాలామంది అంటారు, అయ్యో ఈ వయసులో చేయలేమండి, ఈ వయసులో షుగర్ పెరిగిందిగా, ఈ వయసులో ఏమైందంట, ఆ వయసుకి ఒకసారి చదవండి. మీకు ఇక్కడ మినిమం ఎంత వయసు ఉన్నవాడు చేతులు ఎత్తండి. ఎంత వయసు సీనియర్లు చెప్పండి. ఇక్కడ ఉన్నవాళ్ళు సీనియర్ వయసు ఎంత? ఇక్కడ ఉన్నవాళ్ళు సీనియర్ వయసు సీనియర్ వయసు అంటే కూడా అర్థం కాని పరిస్థితి మన సీనియర్ సిటిజన్లు ఎవరు చెప్పండి. అది మనకంతా అట్టిపండు ఒడిసి తినండమ్మంటే కానీ తినరు. అట్టిపండు చేతికి ఇచ్చిన ఏం చేయాలని అడుగుతారేమో. దేవునికి స్తోత్రం, గొప్పోళ్ళు. అసలు సీనియర్ సిటిజన్లు ఉన్నారు కదా, మినిమం ఎంత ఉండేది వాళ్ళ వయసు? 70. ఒకసారి లేఖన గ్రంథంలో ఒక ఆమె ఎలాంటి ఉపవాసం చేసింది, ఏ వయసులో ఉపవాసం చేసిందో ఒక మాట చదువుకుందాం. చదవండి పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి లూకా సువార్త 2వ అధ్యాయము 37. 84 సంవత్సరములు ఇదవరాలయుండి దేవాలయం ఇడువక. ఎన్ని సంవత్సరాలంట? ఎన్ని సంవత్సరాల వయసు? ఏ వయసు అది? అక్కడ పదాన్ని మిస్ చేయమాకండి. అక్కడ 84 సంవత్సరాలు ఎలా ఉందంట? ఎలా ఉంది? 84 సంవత్సరాలు అంటే విధవరాలు కాకముందు ఆ వయసు ఉందిగా. పైన 36 వచనం చదవండి. మరియు ఆషేరు గోత్రికురాలను ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై చాలండి. పెళ్ళైన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంది? భర్తతో 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలకి ఏమైంది?
విధవరాలుగా మార్చబడింది. భర్త చనిపోయాడు, విధవరాలుగా మార్చబడింది. అప్పటి నుంచి 7 దగ్గర తీసేయండి. ఇప్పుడు 84 + 7 ఎంత? 84 + 7 91 ప్లస్ మన భారతదేశ సాంప్రదాయ ప్రకారము స్త్రీకి వివాహం కావాలంటే, కన్యకు వివాహం కావాలంటే ఎన్ని? 18. 18 + 91 కౌంట్ చేయండి. ఆమె ఆ రోజుకి ఉపవాసం ఉంది. మరి మనం కాళ్ళు చేతులు లాకపోతే గుడ్లు పోతాయి, మెళ్ళ తెగిపోతాయి, అమ్మో కడుపు ఊగులాడుతూ ఉండిద్ది. ఏడబెడతాడు చెట్లు పట్టుకుని పుట్టలు పట్టుకుని నడవాల్సి వచ్చిందిట. ఏ వయసుకి? 20-30 సంవత్సరాలకే. 40-50 చెప్పట్లా నేను, 20-30కే. ఇప్పుడు ఆ వయసు ఎంత చెప్పండి? మినిమం 108 సంవత్సరాలు. 108 సంవత్సరాలకు కూడా ఉపవాసం ఉండి దేవుని పరిచర్య. ఆ రోజుల్లో తిండండి మామూలు తిండి కాదండి. ఈ రోజుల్లో గడ్డి తింటున్నావా? కాదుగా అమ్మ. ఆ రోజులు తిన్న తిండే మరలా ఇప్పుడు కూడా కొర్రలు వచ్చినాయి. ఆ రోజుల్లో కొర్రలు తిన్నారు, ఇప్పుడు కొర్రలు తింటున్నారు. ఆ రోజుల్లో సజ్జలు తిన్నారు, ఇప్పుడు కూడా సజ్జలే తింటున్నారు. ఇప్పుడు మానేశారు వంట, మామూలుగా రైస్ తింటాం మానేశారు, మరలా వెళ్ళారు. బైబిల్లో ఒకటి ఉంది, ఏముందో తెలుసా? జరిగినదే మరలా జరిగింది కానీ భూమి మీద కొత్తదేది. అర్థమైందా? జరిగిందే మరలా జరిగిందంట, కొత్తదేది జరగదంట. బాగా గుర్తుపెట్టుకోండి. లైఫ్ అనేది ఎలా ఉంటుందండి? చక్రం చుట్టూ తన తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందన్నట్టు అలా తిరుగుతూ ఉంటుంది అంతే. కనుక దయచేసి గమనించండి. ఇదేనా మన ఆత్మీయ జీవితంలో మనం గ్రహించాల్సింది, మనం తెలుసుకోవాల్సింది. మనము ఎంతవరకు పాకులాడగలుగుతున్నాం, ఎంతవరకు ప్రయోజనకరంగా మనము ఇతరుల కొరకు ఉపయోగకరంగా మార్చబడగలుగుతున్నామో, ప్రాణ హాని నష్టం కోసం వారు నష్టం కలుగుతుందని వారి కోసం ఎంతవరకు క్షేమకరంగా ప్రార్థించగలుగుతున్నాం. నీ భర్త కోసం నువ్వు ప్రార్థించగలుగుతున్నావా ఉపవాసం ఉండి? నీ భార్య కోసం ఒక్కరోజైనా సరే, వారంలో ఒకరోజు కడుపు కట్టుకో, భర్తతో చెప్పు, ఏమండి నేను ఉపవాసం ఉంటున్నా ఈరోజు, అంతే. ఏమా నేను ఉపవాసం ఉన్నా ఈరోజు, ఇంతే. బిడలో అమ్మా నేను ఉపవాసం ఉన్నా ఈరోజు అని నువ్వు మందిరంలోకి వచ్చి మోకరించి 2 చేతులు పైకెత్తు. దేవుడు ఎందుకు కార్యం చేయడు? ఉపవాసం ఉంటావు, ఇంతే పని. ఏందో అర్థం కాదు. ఉపవాస దీక్ష ఇది. ఈరోజు ఉపవాస దీక్ష ఎట్టయింది ఏంది అంటే, ఉపవాసం ప్లేట్ ముందు పెడితే తినండి నేను ఉపవాసంగా ఆగు. ఏంది ఉపవాసం అది? ఇదా చాట చూసుకోవటం, ఇటు జరుపుకోవటం. ఇటువరకు బియ్యం జరిగేవాళ్ళు ఇప్పుడు చేతులు జరుపుకుంటున్నారు. ఇది కాదమ్మా ఉపవాసం అంటే. ఉపవాసం ఉండాలి అంటే, నీ జీవితంలో ఉపవాసం అంటే అర్థమైందంటే గమనించ, నీకు నచ్చినవి విడిచిపెట్టడం ఉపవాసం. నీకు నచ్చినవి విడిచిపెట్టడమే ఉపవాసం. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు నీకు నచ్చింది ఏంది? కడుపు నుండి అన్నం తింటాం. ఇప్పుడు విడిచిపెట్టాం అనుకో, ఏం చేసినట్టు? 24 అవర్స్ కళ్ళ ముందు తేటలా కనబడాలా. ఇప్పుడు దీన్ని విడిచిపెట్టాం అనుకో, అది ఏం చేసినట్టు? ఉపవాసం. ఈ రోజు నచ్చినవి విడిచిపెట్టట్లా, నచ్చినట్టును పక్కన పెట్టుకుని కడుపు కట్టుకుంటున్నారు. ప్రియదేని బిడ్డలారా, ఇది కాదండి. దయచేసి గమనించండి. రక్త సంబంధుల మార్పు కోసం కడుపు కట్టుకుని ప్రొఫెషనల్ ప్రారంభించాయి, కార్యాలు జరుగుతాయి. నీ భర్త మందిరానికి వస్తే నీకు ఎంత క్షేమో తెలుసా? నీ భార్య మందిరానికి వస్తే ఎంత క్షేమో తెలుసా? నీ బిడ్డల మందిరానికి వస్తే ఎంత క్షేమో తెలుసా? నీ కుటుంబంతో ప్రభులు ఉంటే ఎంత క్షేమో తెలుసా? నీ బాడీలో ఒకవేళ నీకు దేహంలో ఒకవేళ శాతను కూడా నీరసం తీసుకొచ్చినా సరే, శాతనా నువ్వు నన్ను ఏం చేయగలవు? చేస్తే పడేయగలవు. పడేస్తానని లేపడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హో అని గదివి నువ్వు ఉపవాసం ఉండు, అద్భుతం చేస్తాడు నీ దేవుడు. నీ పక్షాన పూర్తి ఎనర్జీని ఇస్తాడు, ఉన్నతమైన దీవెనలతో నింపుతాడు. బలహీనుడిగా బలహీనురాలుగా నేను ఉంచడు. నువ్వు రక్షణ, ఆత్మల రక్షణ కోసం నువ్వు కంకణం కట్టుకున్నావు కనుక దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో ఉన్నతమైన కార్యం చేస్తాడు. ఉపవాస ప్రార్థన ద్వారా సమస్తమును సాధ్యం కాపాడతాయి. అసాధ్యమైనవంటూ ఏముండవు. గుర్తుపెట్టుకుని ప్రతిదిన బిడ్డలారా, మొన్నటి కాలం ముందు జరిగిన తెనాలిలో జరిగిన మీటింగ్ విషయంలో ఎక్కువ శాతం ఉపవాస ప్రార్థనలే. నేను విశ్వాసాన్ని అక్కడ చాలామందిని ఎవ్రీడే కంటిన్యూగా ఉదయం సాయంత్రం కూడా మందిరంలోకి వచ్చి ప్రేయర్ చేయమని చెప్పాను.
ఉదయం సాయంత్రం అవసరమైతే దీనికోసం మీటింగ్ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు లేవనెత్తబడండి. ఎవరు చేస్తారు, రోజుకు ఒక్కరైనా సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగిన ఎవరైనా ఉంటే లేవండి. కొన్ని ఆత్మల రక్షణ కోసం, మన యొక్క ప్రాంత ప్రజల క్షేమం కోసం అని చెప్పి చేయి ఎత్తమన్నప్పుడు కొంతమంది చేతులు ఎత్తారు. వాళ్ళు వ్యక్తిగతంగా ఇళ్ళ దగ్గర ప్రార్థన చేయడం కాదు, మందిరానికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ప్రాణ రక్షణ కోసం, నీ ఇతరుల ప్రాణ రక్షణ కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? జస్ట్ ఒక క్వశ్చన్ మార్క్. యేసు తన జీవితంలో కలిగి ఉన్నది ప్రతిదిన బిడ్డలారా గమనించండి. 6వ అధ్యాయం చూస్తూ ఉన్నాం. చదవండి, 8వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను పరోగ తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించను. ఆమేన్. దేవుడు గొప్పదనాన్ని గురించి తెలియచేయాలా? నా ప్రియ దీని బిడ్డలారా, నీకోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, నీకోసం నేను నీ ప్రాణ రక్షణ కోసం నేను ప్రార్థన చేస్తాను, అందుకని రా అని చెప్పడమే కాదు, దేవుడు ఇలా నా స్థితిని ఇలా ఉంచాడు, నీ స్థితిని కూడా ఉంచబోతున్నాడు, నీ లైఫ్ని కూడా ఇలా మార్చబోతున్నాడు. రా ప్రభు దగ్గరికి. నేను ఇటువరకు భయంకరమైన స్థితిలో ఉన్నాను, ఇటువరకు భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నా జీవితాన్ని గడిపాను. అలాంటిది ఈ రోజున దేవుడు నాకు ఒక ఉన్నతమైన స్థానాన్ని, ఒక గౌరవాన్ని నాకు ఇచ్చాడు. నువ్వు కూడా రా ప్రభు దగ్గరికి అని చెప్పగలవా? ప్రతిదిన బిడ్డలారా గమనించండి. నా ఊరిలో భయంకరమైన శాపగ్రస్తమైన జీవితాన్ని గడిపిన వాడిని నేను. ఎంత శాపగ్రస్తం అంటే ఎంత శాపగ్రస్తం. నన్ను చూస్తే భయపడేవాళ్ళు చాలామంది. వాళ్ళ ఇళ్లలో కూడా కొత్తగా ఎవరైనా వచ్చారంటారు, ముందు ఆ గాలుడు ఎక్కడ ఉన్నాడో చూడను అనేవాడు. నా పేరు పెట్టుకుని సినిమా తీశారు మొన్న మధ్యన, గమనించండి. వన్స్ అపాన్ టైం నా పేరు గాలుడు. అలాంటిది 98వ సంవత్సరం మార్చి నెల శ్రమల దినాల టైంలో సినిమా చూసి వెళుతున్న టైంలో ఒక వాక్యము నన్ను మైకందరం ద్వారా వాక్యం నన్ను ఆకర్షించింది. 18వ ఏట ప్రభు నన్ను ఆకర్షించి తన యొద్దకు నడిపించుకున్నాడు. ఈరోజు అదే ఊరు వెళితే అరే అని చూసి మారండ్రా అంటాం ప్రారంభించారు. ఈరోజు ఎంతకాలం అలా ఉంటావు? ఎంతకాలం నీ స్థితిని, నీవు దేవుడు నీకు చేసిన కార్యాన్ని వివరించో, ఆటోమేటిక్ వాళ్ళే కథలు వస్తారు, ఆటోమేటిక్ వాళ్ళ స్థితి మారుద్ది. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం నా దేవుడు గొప్పదనమే. నా దేవుడు నన్ను ఇలా ఉంచాడయ్యా, నా దేవుడు నా పట్ల ఇలా కార్యం చేస్తాడు, ఈ అద్భుతాలు నా దేవుడు జరిగిస్తున్నాడు, ఈ గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు అని చెప్పగలవా? చెప్పో మనస్ఫూర్తిగా. దేవుడు ఆకర్షిస్తాడు నలుగురిని. ఇక్కడ యేసోపు చేస్తున్న పని అదే. వారితో చెప్తున్నాడు ఏమని తెలుసా? ఇదిగో దేవుడు ఈ ఐగుప్తికి నన్ను ఎలా ఉంచాడో, మహారాజులా ఉంచాడో. ఎలా ఉంచాడు అంటున్నాడు తెలుసు? అక్కడ చక్కడ మార్చున్నాడు. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఎన్నటికీ పంపలేదు, ఆయన నన్ను పరోకి ఎలా ఉంచాడంట? ఎలా ఉంచాడంట? తండ్రి అంటే అర్థం ఏంటి చెప్పండి? తండ్రి అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏంటి ఆ పదాలు కూడా తెలియవా? అమ్మ ఎవరో చెప్తున్నారు, పదాలు బయటికి రావట్లా. తండ్రి అంటే అర్థం, తల్లి అంటే చెప్పండి. పనిగమాలు వాట్సాప్లోనూ స్టేటస్లో చెప్పమాకండి నాకు. ఎందుకంటే వాళ్ళు పెట్టే పదాలు కొంచెం అప్పుడప్పుడు తలనొప్పి తెస్తుంటాయి. అవి చెప్పమాకండి, మామూలు చెప్పండి. తల్లి అంటే అర్థం అమ్మా, తల్లి అంటే. తండ్రి అంటే తెలీదు, తల్లి అంటే తెలీదు, అసలు ఏమంటే తెలుసు? అర్థం అమ్మా నేను అడిగింది, నేనేం అడగలా. అయ్యో యేసు ప్రభువా. అమ్మా తండ్రి అంటే ప్రేమించేవాడు, తల్లి అంటే అస్సలు నంబర్ 1 జో లాలి లాలి అంటూ మొన్న ఈ మధ్యన అయ్యగారు తిమోతి అయ్యగారు క్రిస్మస్ పాట పాడండి అయ్యగారు అన్న. లాలి లాలి జో లాలి అన్నాడు. అయ్యగారు వందనాలు అయ్యగారు అన్న, పాట బాగుండిద్ది నువ్వు వినాల్సిందే అన్నాడు. పాడయ్యగారు అట్టే తింటా అన్న, రికార్డ్ చేసి పెట్టుకున్న పాట. అంటే ఇప్పుడు అలా ఉండిద్ది. తల్లి అంటే అర్థం ఏంటి, తండ్రి అంటే అర్థం ఏంటి? ఇది మీకు పజిల్ అనుకోండి, తెలుసుకుని చెప్పండి. తండ్రి అంటే అర్థం. యేసోపు పరోకి ఎలా ఉన్నాడంట? పరోకి ఎలా ఉన్నాడంట? తండ్రిగా ఉన్నాడంట. మరి తండ్రులు ఎందుకు అయ్యారు అర్థం కావట్లా? తల్లులు ఎందుకు అయ్యారు?
అర్థమే తెలియాలండి తల్లి అవ్వాలంటే అంటారా మళ్ళా? లేకపోతే అమ్మ తండ్రి అంటే కుటుంబానికి అధిపతి, తల్లి అంటే కుటుంబానికి యజమానురాలు. కరెక్ట్ పదాలు రావట్లేదక్క. ఏమోలే, తెలుసుకోండి, కాస్త కష్టపడండి ఎట్టగొట్ట. కానీ దేవుని వాక్యంలోకి వెళదాం. ఇక్కడ ఫరోకి ఎలా ఉన్నాడంట? తండ్రిగా ఉన్నాడంట. ఒకసారి ఇప్పుడు గుర్తొచ్చినప్పుడు చెప్తాలే. ఫరోకి ఎలా ఉన్నాడు? తండ్రిగా ఉన్నాడంట. ఇక్కడ రాయబడిన మాటలు, చెప్తున్న మాటలు చూసినట్టయితే అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగా ఉన్నాను అంటున్నాడు. ఎవరికి ఉన్నాడంట? ఇంటి వారందరికీ. ప్రభువు అంటే అర్థం ఏంటంటే మహారాజు. అర్థమైందా? రాజు, మహారాజు. ఎలా ఉన్నాడంట? వారి ఇంటి వారందరికీ రాజు ఈయనే. ఈయన అరే ఆయనకి భోజనం పెట్టంటే పెట్టాలా, అరే ఆయనకి పస్తు పెట్టొద్దంటే పెట్టకూడదక, అలా ఉన్నాడంట. ఈరోజు నీ స్థితిని గురించి నువ్వు ఎప్పుడన్నా వివరించుకోవాలా? నీ ఘనతను గురించి నువ్వు చెప్పాలా? దేవుడు నీకు చేసిన దాని గురించి సాక్ష్య రూపంలో చెప్పుకోవాలా? ఈ వారం అంతా దేవుడు నిన్ను కాపాడాడే. ఈ వారంలో ఏ ఒక్క విషయంలో కూడా నువ్వు ప్రార్థన చేయలేదా? ఏ ఒక్క మేలు కూడా జరగలేదా? అమ్మో జరిగితే ఏమక ఎక్కువ జరుగుతున్నాయి అంటారేమో. జరిగితే ఏమనంట? నీకు జరిగితే వచ్చిన నష్టం ఏందంట? అంటే వచ్చిన నష్టం ఏంటి నీకు? 1 ఎకరం పొలం అయిపోయిందా? తీసేసుకున్నారా? 2 ఎకరాలు లాగేసుకున్నారా? లాక్కోరుగా ఎవరు? దేవుని సన్నిధిలో దేవుడు నీకు మేలు జరిగించాడంటే అయ్యో ఏమే చూడు పొద్దుకు లేచింది అయ్యా సాక్ష్యం చెప్పడానికే అంటే వచ్చిన నష్టం ఏంటి? సిగ్గుపడాలా సాక్ష్యం చెప్పలేకపోయిన వాళ్ళు. ధైర్యం కలిగి సాక్ష్యం చెప్తున్నందుకు చెప్పలేని వాళ్ళకి ఏం కలగల? ఈ వారం నేను ప్రార్థన చేశాను, దేవుని సన్నిధిలో నేను సాక్ష్యం నిలబడలేకపోతున్నానని సిగ్గుపడాలా. అంతేగాని పక్కన వేసావనుకో, ట్యాగ్ వేసావనుకో, దేవుడు పీకుతాడు నిన్ను. ట్యాగు తొడిగితే ట్యాగులు తొడగమాకండి అమ్మా. టైటిల్స్ ఇచ్చి ట్యాగులు తొడగమాకండి. దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా ఎదుగుతున్న నీ జీవితం ఆత్మీయంగా ఒక సాక్షిగా ఎందుకు బ్రతకలేవు? యేసు తమ్ముడు దగ్గర, తన అన్నల దగ్గర ఎలా బ్రతుకుతున్నాడు? దేవుడు నన్ను స్థితిలో ఉంచాడు, నా పొజిషన్ ఇది అని దేవుని గురించి ఘనంగా చెప్తున్నాడు, సాక్ష్యం నిలబడుతున్నాడు, ఆయన ఘనపరుస్తున్నాడు. నన్ను ఘనపరచువారు నేను. ఈరోజు ఒక చిన్న సాక్ష్యాన్ని నువ్వు చెప్పావంటే, నా కుమార్తె ఈ చిన్న విషయంలో నమ్మకంగా నా దగ్గర ఉంది, రేపు ఇంకో పెద్ద విషయం ఆ కుమార్తె అడగంగాలని చేసేద్దామంటాడు. ఆ విషయంలో నమ్మకం ఉంటే ఇంకో విషయం దేవుడు. అర్థమైందా? ఈ రోజున ఆయా సంఘాలు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి చెప్పండి? ఏంటమ్మా? మరి మన దగ్గర చేస్తే వీళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు? మీరేం చెప్పొద్దు కానీ నాకు చెప్పండి, తీసుకొచ్చిన యువత ఎక్కడి నుంచి. వద్దులమ్మా, నాకు స్లిప్ మీద రాసి ఇవ్వండి, స్లిప్ మీద రాసి ఇవ్వండి చాలు, ఆ సాక్ష్యం నేనే చదువుతా. పేరు కూడా చెప్పకుండా చదువుతాను, తీసుకురండి. మళ్ళీ పేరు జీతే పలానా పొద్దాకి ఇచ్చిందంటారేమో. కనుక దయచేసి గమనించండి, సాక్ష్యం చాలా అవసరం జీవితాల్లో. దేవుని సన్నిధిలో దేవుడు నీకు చేస్తున్న దాన్ని వ్యక్తపరచుకోవడం, తెలియచేయడం చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన బిడ్డలారా, 7వదిగా మాటను చదువుకున్న ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. చదవండి, అక్కడ రాయబడిన 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను. ఎవరితో చెప్పాలంటే ఇప్పుడు ఎవరితో చెప్పాలి? ఇప్పుడు దాకా వాళ్ళతో చెప్పాడు. ఇప్పుడు దాకా ఏం చెప్పాడు? వాళ్ళతో చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నాన్నతో చెప్పండి రా వెళ్ళి. ఒకవేళ నిన్ను పంపించలేకపోతే, మందిరానికి నేను రాలేకపోతే, నిన్ను రానీకుండా అడ్డుపడతారే, వాడితో ఒక మాట చెప్పు వెళ్ళి. పలానా ఆయన ఇలా చెప్పాడు, పలానామ ఇలా చెప్పింది, నీ దేవుని సన్నిధిలోకి ఇలా వస్తే మేలు జరిగిద్దంట అని నీ అవసరమైతే నీతో కూడా ఒక మాట చెప్పమన్నారు అని ఒక మాట చెప్పండి. అక్కడ ఎంత వాల్యూగా ఉండిద్ది. మొన్న ఒక బ్రదర్ని ఇన్వైట్ చేస్తాను. ఎవరైనా చెస్ నేర్చుకోవాలి, చెస్లో ఛాంపియన్స్ అవ్వాలంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే చెప్పండి. తెనాల్లో అకాడమీ పెట్టారు. ఆ బ్రదరు జస్ట్ వేరే చోటుకి వెళ్తే పరిచయం అయ్యాడు. ఆ బ్రదర్ అన్నాను, బ్రదర్ ఒకసారి రండి సెమీ క్రిస్మస్ కన్నా వచ్చారు. జస్ట్ నుంచోండి బ్రదర్, ఇన్వైట్ చేస్తాను, అక్కడికి వచ్చేసి జస్ట్ ఒక మాట చెప్పండి. ఒకవేళ చాలామంది ఉంటారు, వస్తే నీ ఇన్స్టిట్యూట్ డెవలప్ అయ్యేది కదా, నీకు ఒక ఫైనాన్షియల్గా సపోర్ట్ దొరికింది కదా, మా పిల్లలు కూడా కొంచెం ఎదుగుతారు కదా అని చెప్పేసి అన్న. అంటే నువ్వు ఓకే బ్రదర్ ఈసారి వస్తాను,
అని చెప్పేసి పాపం పనిలో టైం అయిపోయిందని వెళ్ళిపోయారు. కానీ గమనించండి, ఒకవేళ మన జీవితంలో ఒకరిని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల, ఒకరు రావటం వల్ల వాడు వాక్యం విని ఏదో ఒక రోజు దేవుని సన్నిధిలో వాడు మార్పు చెందుతారు కదా. చెప్పండి, అవసరమైతే నా బదులు మీరు చెప్పండి, నేను చెప్పాను ఒక మాట చెప్పండి అని చెప్తే ఎంత బాగుండేదండి. కొన్ని సందర్భాల్లో మనం ఏం చెబుతాం తెలుసా, మనం వెళ్ళవసలా, రే అలానోడు చెప్పారు నువ్వు మాట చెప్పు, చెప్తారా లేదా? అక్క చెప్పిందని చెప్పయ్యా పని అయిపోయింది అంటారా లేదా? ఆ మాట చాలదా? ఈరోజు ఆ భరోసా చాలదా? దేవుని సన్నిధిలో ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించడంగా భరోసా చాలదా? నా ప్రియ సహోదరి సోదరుడా, ప్రభు అంటున్నాడు, యేసోబు ద్వారా ఈ దినాన దేవుడు మాట్లాడిస్తున్నమాట, నా యొద్దకు రండి, అక్కడ ఉండవద్దు. ఒకవేళ అక్కడ ఉంటే కరువులో ఉంటారు, కష్టాల్లో ఉంటారు, బాధల్లో ఉంటారు, ఇరుగులో ఉంటారు, ఇబ్బందులు ఉంటారు, సమస్యలు ఉంటారు, నరక ప్రాప్తిలో వెళ్ళిపోతారు, శాపము మిమ్మల్ని వెంబడించింది, అక్కడ ఉండవద్దు, నా యొద్దకు రండి, నేను క్షేమాన్ని ఇవ్వగలను. ఇంకో భయంకరమైన 5 సంవత్సరాల కరువు దినాలు రాబోతున్నాయి. ఈ 5 సంవత్సరాల భయంకరమైన కరువు ఎలాంటి కరువు తెలుసా? నువ్వు విత్తనం వేస్తే విత్తనము పండకుండా మారిపోతుంది. ఇప్పుడు చూడండి, నిన్న వాన వచ్చింది. నిన్న వాన మంచిదా చెడ్డదా చెప్పండమ్మా మీకు? చెడ్డదన్నోడు చేతులు ఎత్తండి. అసలు మాకు తెలియదు అన్నోడు చేతులు ఎత్తండి. మంచిదో చెడుదో మాకు తెలియదు అన్నోడు చేతులు ఎత్తండి. వాళ్ళు ఇంకేమంటారా? నిన్న వాన రావటం ఎంత దరిద్రం ఉంది, దారుణం అంటే అంత దారుణం. అది తెలుసా మీకు? ఇప్పుడే పొట్ట వీపుతుంది. పొట్ట వీపినప్పుడు వాన చినుకు పడితే ఏమైంది తెలుసా? ఏంటి? దానికి ఒక బైబిల్లో ఒక పేరు ఉంది మీకు. ఏమవుతుంది తెలుసా? మానుగాయ పట్టిద్దు. అర్థమైందా? ఏం కాయ అంటారు దాన్ని? అంటే ప్రతి ఒడ్డి గింజ ఏమైందో తెలుసా? ఆ నీళ్లు లోపలికి వెళ్ళిపోవటం వల్ల నల్లగా తయారైపోయి ఆ ఒడ్డి గింజ మానుగాయలాగా తయారైద్ది. ఇది ఇకంటే ఇక లోన బీబీ గింజ ఉండదు, ఇక ఏముండదు, దేనికి పనికిరావు, అది అలా పాడైపోతాయి. కనుక ప్రార్థన చేయండి. ఈ టైంలో వర్షాలు కురవకూడదు, ఒకవేళ తుఫాను తాగిడి ఉండకూడదని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రతిదిన బిడ్డలారా, కరువు భయంకరమైన పరిస్థితి. ఈ రోజున మనం బ్రతుకున్నామంటే దేవుడు ఇచ్చిన కృప. ఈ కృపలో నువ్వేం చేయబడాలి? ఒక యేసోబులాగా నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగింపచ్చాయి. 18వ తారీఖు సెమీ క్రిస్మస్కి ఒక్కొక్కరికి ఒక యేసోబు అయితే, ఒక్కొక్కరికి ఒక యేసోబులా మారితే ఎంతమంది వస్తారు చెప్పండి? తెలుసా మీకు? యాకోబు కుటుంబం 78 మంది వచ్చారంట ఆడికి. ఒక యేసోబు దగ్గరికి ఎంతమంది వచ్చారు? 79 మంది వచ్చారు ఆడికి. నువ్వు ఒక యేసోబులా మారితే ఎంతమంది రావాలా చెప్పండి అమ్మా? అయ్యో మేము ఇప్పుడు మారాలి, మా వల్ల కాదులే అని అంటారా? మీ వల్ల అయ్యిద్ది, మీరు చేయగలరు, మీరు చేయగలరు, మీరు నడిపించగలరు, మీకు ఆ సత్తా ఉంది. కానీ మిమ్మల్ని బలహీనపరిచే దెయ్యం ఉందే, దానికి చోటిస్తున్నారు. ఈరోజు దేవునికా దెయ్యానికా నీ పోరాటం ఎవరితో? దెయ్యంతో పోరాడు, దేవుని దగ్గరికి వెళ్ళు. దేవుడు అంటున్నాడు, ఆయనకి లోబడిన వారిని, ఆయనకి లోబడిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? దెయ్యపు బారిని చిడిపిస్తాడంట. ఒక యేసోబులాగా నువ్వు మారితే నీ సంఘ క్షేమాభివృద్ధి స్థితిగతులు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, నీ కుటుంబ స్థితిగతులు మారుతాయి, యోగక్షేమాలు మారుతాయి, నీ కుటుంబం అంతా క్షేమకరంగా మార్చబడింది, ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఈ దినాన అట్టి యేసోబులాగా ఉండాలి ప్రభువా, నేను కూడా యేసోబులాగా నన్ను కూడా దీవించయ్యా. నా రక్త సంబంధుల క్షేమం కోసం కష్టానైనా భరించి, ఒకవేళ వారు నన్ను కష్టపరిచారని, వాళ్ళు నన్ను నిందించారని, వాళ్ళని బాధించారని వాళ్ళ మీద నిందలు మోపకుండా, దేవా నువ్వు ఇచ్చిన ప్రణాళికని గ్రహించి వారిని బలపరిచే ధైర్యం నాకు కావాలని ప్రార్థన చేయండి. యేసోబు తనకు కలిగిన కష్టంలో కష్టాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, నష్టాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, బాధలు జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని ప్రణాళికను మాత్రమే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రోజు నీ ఆత్మీయ జీవితంలో దేవుని ప్రణాళికని జ్ఞాపకం చేసుకోవాలా. నేను బాధించేవారు ఉండొచ్చు, నీ కష్టపరిచేవారు ఉండొచ్చు, నీ దూషించేవారు ఉండొచ్చు. ఇప్పుడు నీ అవసరత వాళ్ళకుందే. ఈ 7 విషయాల్లో మేము అవలంబించేవారుగా, యేసోబు వలె మీ కొరకు బ్రతికేవారుగా ఆత్మీయులైన బిడ్డలందరినీ దీవించండి. మమ్మల్ని దీవిస్తున్నారు, ఆ రీతిగా మా ఆత్మీయులైన బిడ్డలందరినీ వాక్యమన్న ప్రతి బిడ్డను దీవించండి. నీరు కట్టిన తోట వలె ఫలింప దయచేసి మహింపొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.